దాస్యమను కాడి కింద నువ్వు చిక్కుకొనవద్దు. ఎందుకు అనంటే, పాపి అయినటువంటి నిన్ను దేవుడు తన అమూల్యమైన రక్తము చేత, క్రీస్తు రక్తము చేత నిన్ను కడిగాడు, నీ పాపములు క్షమించాడు, నీ పాపాన్ని కడిగేసి నీ హృదయాన్ని పరిశుద్ధపరిచాడు. కనుక ఇప్పుడు ఆ పరిశుద్ధమైన ఆలయములో దేవుడు నివాసం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నీవు ఇక పాపము చేయక, దాస్యమను కాడి కింద నీవు చిక్కుకొనక, దాస్యమను కాడి కింద మీరు చిక్కుకొనక ఏమంటున్నాడు? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, కడగబడినటువంటి నీవు ఎలా ఉండాలంట? కడగబడిన నీవు క్రీస్తులో స్థిరముగా ఉండాలా. స్థిరత్వం కలిగి ఉన్నట్లయితే చెట్టు వలె, ఈ చెట్టు వలె ఫలిస్తావు.